నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మళ్ళీ అదే సీన్ కనిపిస్తుందా? అదే కష్టాలు కనిపిస్తున్నాయా? అవే చెప్పుల లైన్లు, అదే ఎదురు చూపులు, ఎక్కడా తేడా మాత్రం కనిపించట్లేదు. కాకపోతే అప్పుడు జోరు వర్షంలో నానుతూ నిల్చున్నారు, ఇప్పుడు మాత్రం కఠిన చలిలో వణుకుతూ ఒక్క బస్తా కోసం ఎదురు చూస్తున్నాడు తెలంగాణ రైతన్న. అయ్యా మళ్ళీ మొదలయ్యాయా అన్న మాటలు తప్ప వేరే మాట గ్రామాల్లో వినిపించడం లేదు. వర్షాకాలంలో పడ్డ నరకయాతన ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అలాంటిది యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. రైతు దినోత్సవం రోజు కూడా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం అధికారులతో గొడవకు దిగారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. క్యూలో తోపులాట చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్లో పిఎస్ఎస్ వద్ద యాప్లో నమోదు ఇబ్బందిగా మారడంతో ఆధార్ నమోదు చేసుకుంటూ పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులోని విక్రయ కేంద్రం వద్ద సగం మందికే పంపిణీ చేశారు. ఇక వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రాయి రైతులు వేదిక వద్ద రైతులు కూపన్ల కోసం ఎదురుచూశారు. ఎటు చూసినా ఇదే కనిపిస్తుంది. ప్రభుత్వం వర్షాకాల కష్టాలను చూసి కూడా మారలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సాదిక్ గారు, రైతు కన్వీనర్, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది జూమ్లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్ గారు, ఏంటి ఒకరిపై ఒకరు పాలక ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ రైతు కష్టాలైతే ఎక్కడా కూడా కనిపించట్లేదు, వినిపించట్లేదు అన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైతులు గోస పడుతూనే ఉన్నారు. రైతు దినోత్సవం రోజున కూడా రైతుల గురించి ఎవరు మాట్లాడిన పాపాన కూడా పోలేదు. ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రైతులు హరిగోస పడుతున్నారు, ఒట్టి గోస కాదండి. రైతులు అన్ని ప్రభుత్వాలు మేము రైతు ప్రభుత్వాలం అని చెప్పుకుంటాం. అందరూ మేము రైతుల కోసం పనిచేస్తున్నామండి. మరి విషయం ఏంటో అర్థం కాదు. అన్మ్యూట్ చేయండి. వాయిస్ రావట్లేదు సాదిక్ గారు. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో మనము ఈ రైతులను సందర్శించి రైతులను అడిగే వాళ్ళు లేదు. అందరం మేము యూరియా విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం, లేదు మేము ఇచ్చాము కానీ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయట్లేదని కేంద్ర ప్రభుత్వం, యూరియా విషయంలో చాలా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టుకున్నారు కానీ రైతులకు ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు ఒక యాప్ పెట్టారు. అవును, కొత్తగా యాప్ తీసుకొచ్చారు. అర్థం కాదండి, ఒక యాప్ అంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు ఏమనుకుంటాయి, రైతుల దగ్గర యాప్లు ఉంటాయండి అంటే మనది ఇప్పుడే యాప్ల వరకు వెళ్ళినటువంటి, ఇప్పుడు చిన్న చిన్న ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, రైతులు అవి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళిన, బావి దగ్గర అంటే పొలం దగ్గర, బావి దగ్గరికి వెళ్ళిన, బావి అంటాం పొలం దగ్గర, వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆ సిగ్నలే రాదు, వాళ్ళ ఊర్లో సిగ్నల్ సరిగా ఉండదు. ఎక్కడికి పోయి ఏమి చేసి యాప్ ని లోడ్ చేసుకోమంటారు? అంటే మన చేతులు మన నెత్తి మీద పెట్టడమా? అంటే ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఎంత ఘోరంగా ఆలోచన చేస్తుంది. ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారండి, అంటే నిరక్షరాస్యులు రైతులు. సాదిక్ గారు, చూస్తున్నాం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు కానీ రైతు కష్టాల గురించి, రైతు సమస్యల గురించి అయితే మాట్లాడట్లేదు. సో గత వానాకాలం అనుభవాలను చూసాం. వానాకాలం తర్వాత యాసంగి పంట కోసం పెద్ద ఎత్తున వరి సాగుకు రైతన్న సిద్ధమవుతుంటే యూరియా ముందుగా తీసుకురావాలి, ముందుగా యూరియా స్టాక్స్ చూసుకోవాలి, ఎక్కడ కూడా ఆ విధానం కనిపించట్లేదు. సో ఏంటి అంటే నారుమళ్ల కాలంలోనే రైతన్న ఇబ్బందులు ఎదుర్కొంటే ఇక రేపు నాట్లు వేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం తర్వాత ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి గారు చెప్పారు. లేదు ఇవ్వలేదు అని మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మీరిద్దరు ఏమైనా కొట్టుకోండి, మాకు కావాలి యూరియా. ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది? యూరియా. అయితే ఇద్దరు కూడా తన్నుకుంటూ ఉంటే మనకి ఎట్లా వస్తుంది అంటే, మీరు ఏం చేయదలుచుకున్నారు? మేమేమంటున్నాం అంటే, మీరు అన్నట్టు ఒక తగిన సన్నాహాలని ఏర్పాటు చేసుకోలేకపోతే, సన్నాహకం ఏర్పాటు చేసుకోలేక ప్రభుత్వాలు ఆ పని చెయ్యాలి. తర్వాత ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అయితే, ఇప్పుడు 10 ఏళ్లలో మనకు 10 ఏళ్లలో ఒక 4-5 ఏళ్ళు మనకు అది కనిపించింది, తర్వాత కనిపించలేదు. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ పార్టీలతో సంబంధం లేదండి.
వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటే యూరియా వారింటికి చేరింది, మనం ఎటువంటి ఇంకా మంచి చర్యలు ఇంకా తీసుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచన చేసే పని అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇంకో పని కూడా చేస్తుంది. ఏం చేస్తుందంటే మేము కరెక్ట్ చేస్తున్నాం, మేము అన్ని చేస్తున్నాం అంటుంది. ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు. నేను ఈ రోజు ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను, రైతులు హరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమ రాజ్యం అని మీరు చెప్పకండి, మీరు ఒక పని చేయండి. మీ ఎమ్మెల్యేలు, మీ సర్పంచులు, మీరు, మీ ఉన్నటువంటి అధికారులందరం కలిసి మనము గ్రామాలకు వెళ్దాం. సరే, రైతు శిబిరాలు పెట్టమనండి, రైతు సదస్సులు పెట్టమనండి, రైతు సమస్యల మీద వెళ్దాం, రమ్మనండి. రైట్, సాదిక్ గారు మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు మనం కోటేశ్వర గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్కారం అండి. సో చూస్తున్నాం, ఓవైపు రైతులు వ్యవసాయ పనుల కోసం సిద్ధమవుతుంటే యూరియా కొరత వేధిస్తున్న పరిస్థితి, రైతు దినోత్సవం రోజు కూడా రైతు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి కనిపించింది యూరియా కోసం. సో ఏంటి అసలు ఈ పరిస్థితులు మారవా? ఎక్కడ లోపం అని మనం భావించాల్సి ఉంటుంది? ఖరీఫ్ సీజన్ లో మొత్తం దేశం మొత్తానికి అవసరమైనటువంటి యూరియా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదు. మన దేశంలో తయారయ్యేటువంటి యూరియా కాకుండా మనం విదేశాల నుంచి సరఫరా చేసుకుంటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమి కక్కుర్తి పడిందంటే, మన రూపాయి విలువ పడిపోయిన కారణంగా, రెండవది అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు పెరిగినటువంటి కారణంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. అందుకని ఆ భారాన్ని తప్పించుకోవడానికి గాను యూరియా దిగుమతుల్ని పూర్తిగా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. ఆపేషన్ కారణంగా దేశంలో యూరియా కొరత ఏర్పడింది. రెండోది, వర్షాలు అన్ని రాష్ట్రాల్లో, దాదాపు అన్ని రాష్ట్రాల్లో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు పడ్డాయనేటువంటి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఆ వర్షాలు పడిన కారణంగా సాధారణ డిమాండ్ కంటే 20% అదనంగా యూరియాని రైతులు వినియోగించారనేటువంటిది ఖరీఫ్ సీజన్ లో వచ్చినటువంటి సమాచారం. అందుకని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ ఒత్తిడి మేరకు వివిధ రాష్ట్రాల్లో తలెత్తినటువంటి ఆందోళనలు, వీటన్నింటి చూసిన తర్వాత ఉన్న యూరియానంతటిని కూడా విడుదల చేసిన తర్వాత ఇప్పుడు రబీ సీజన్కి వచ్చేసరికి నిజంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర యూరియా ఉన్నదా లేదా అనేటువంటిది జనానికి అర్థం కానటువంటి విషయం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రబీ సీజన్ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి రబీ సీజన్ లో ఏ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరం ఉంటుంది, దానికి మేము ఇప్పటి వరకు ఎంత సరఫరా చేశాము, లేదా రాబోయేటువంటి రోజుల్లో ఒక రోడ్ మ్యాప్, డిసెంబర్ లో ఎంత ఇస్తాము, జనవరిలో ఎంత ఇస్తాము, లేదా ఫిబ్రవరిలో ఎంత ఇస్తాము అనేటువంటి ఒక రోడ్ మ్యాప్, ఇన్సూరెన్స్ కనుక. కోటేశ్వర గారు, ఇక్కడ మనం చూస్తున్నాం శీతాకాల సమావేశాలు జరిగాయి, పార్లమెంటుకు ఎంపీలంతా హాజరయ్యారు. సరే, మిగిలిన రాష్ట్రాల గోల పక్కన పెడదాం, తెలంగాణనే తీసుకుందాం. తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీలు కానీ, అటు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు కానీ ఎవరూ కూడా మాకు వర్షాకాలంలో యూరియాకు సంబంధించి మా రైతన్నలు ఇబ్బందులు పడ్డారు, మరి ఇప్పుడు యాసంగి సీజన్ కన్నా యూరియా సరఫరా చేస్తారా అని ప్రశ్నించిన ఒక్క ఎంపీ కూడా లేరు. సో అసలు రైతుల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం గళమెత్తిన పరిస్థితి కూడా లేదు. అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు కానీ, పార్లమెంట్ సమావేశాలు కానీ వాళ్ళు అనుకున్న బిల్లులు ఆమోదింపజేయడం కోసం పెట్టుకుంటున్నట్టే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఈ సమావేశాలు జరుగుతున్నట్లుగా మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఏమంటారు? ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా సంక్షోభం తలెత్తుంది. అక్కడ 2 ఇంజన్ల పాలన ఉంది. ఆ 2 ఇంజన్ల పాలనలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ఎంపీలు కూడా, లేదా జనసేన బీజేపీ ఎంపీలు కూడా అక్కడ మాకు ఇంత కావాలి, గతంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు మీరు రాబోయేటువంటి రబీ సీజన్ కి ఏ విధంగా ఇస్తారని అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా, ఈ పార్టీలో వాళ్ళు ఎవ్వరికి, నేను కాంగ్రెస్ తో సహా చెప్తున్నాను, కాంగ్రెస్ తో సహా వీళ్ళకి రాజకీయాలు చేయటం మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రజల సమస్యల మీద, ముఖ్యంగా కోట్లాది మంది రైతాంగం ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళకి ఏమి పట్టలేదు. ఎందుకు అంటే రైతుల నుంచి వీళ్ళకి వచ్చేది ఏమి లేదు. అదే కార్పొరేట్లు లేకపోతే బిజినెస్ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎన్నికల సందర్భంగా, ఇతర సందర్భంగా డబ్బులు బాగా వస్తాయి. రైతులు ఇవ్వలేరు కదా, ఓట్లు వేయటం తప్ప. అందుకని పూర్తిగా నిర్లక్ష్యం. ఇప్పుడు శ్రీశ్రీ చెప్పాడు కదా, కుడి ఎడమల దగా అని. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే దగా చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి వాస్తవం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే
యాప్ అని ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు యాపా లేకపోతే మీరు మామూలుగా ఫిజికల్ గా ఎట్లా ఇస్తారు అనేటువంటిది కాదు. రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని మీరు సరఫరా చేస్తారా లేదా? ఈ యాప్ పేరుతోటి ఎందుకని యాప్ ఎందుకు దీన్ని తీసుకొచ్చారు అంటే క్యూలు నిలబడేట్లయితే అది ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులు ఆ విధంగా చెప్పులు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో క్యూల్లో నిలబడేట్లయితే మీడియా కూడా ఫోకస్ Yeah. చేస్తుంది. ఇప్పుడు యాప్ తెచ్చాం కదా, ఇప్పుడు యాప్ తెచ్చాం కనుక మీరు క్యూలో నిలబడ్డా మీకేం రాదు, యాప్ ద్వారానే వస్తది అని చెప్పి ఆ క్యూల్ని అవాయిడ్ చేయడానికి చేసినట్టుగా కనిపిస్తా ఉంది రైట్ సార్, తప్ప రైట్ సార్, రైతులకు కావాల్సింది యూరియా. Yeah. మీరు ఇస్తున్నారా లేదా? రైట్. యాప్ అనేటువంటిది ఎంతమంది రైతులు యాప్ ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు? ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఏ ప్రాతిపదికన ఇస్తారు? రైతుకు కావాల్సినటువంటి ప్రాతిపదిక ఆ యాప్ లో పలానా రైతుకి ఇన్ని ఎకరాలు ఈ పొలం ఈ పంట వేశారు, దీనికి ఇంత యూరియా కావాలి అనేటువంటి సమాచారం ఉంటే కదా. ఎస్, లేకపోతే ఎట్లా యాప్ పేరుతోటి మొత్తం బ్లాక్ మార్కెట్ Yeah. వెళ్ళిపోయేటువంటి Right, sir. అవకాశం కూడా ఉంది. రైట్ సార్. సాదిక్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? రైతు సంఘాల నాయకులు ఉంటున్నారు, రైతు సంఘాల పేరుతో నాయకులు ఉంటున్నారు తప్ప రైతుల సమస్యలు వినే నాయకుడు మీకు కనిపించాడా? రైతుల సమస్యలను మీరు వాళ్ళకు నేరుగా చెప్పగలుగుతున్నారా? అండ్ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఒక్కళ్ళు కూడా అక్కడ లేవనెత్తలేదు రైతుల సమస్యల గురించి. ఒక్క అంశం కూడా లేదా రైతు సమస్యలకు సంబంధించి? యూరియా అంశం ఇంత క్లియర్ కట్ గా కనిపిస్తున్న ఒక్క నాయకుడికి నోరు రాలేదు. సో ఎలా చూస్తున్నారు? నిజం చెప్పాలంటే ఇప్పుడు వీరికి ఎవరికి కూడా రైతుల సమస్యలు పట్టట్లేదు. రైతులు మరొకసారి మళ్ళీ జగిత్యాల జైత్రయాత్రను గుర్తు చేస్తారని చెప్తున్నాం. రైతులు ఒకసారి లేచారంటే, ఎందుకంటే రైతుల మీద ఉన్నటువంటి ఒక ఒత్తిడి ఎక్కడ కూడా ఏ రంగం మీద కూడా లేదండి. ఇంత ఒత్తిడికి లోనవుతుంటూ, ఇంత అది చేసుకుంటూ, ఆత్మహత్యలకు గురవుతూ, అయినా కూడా అన్నం పెట్టేవాడినే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ రైతు మీద రైతు రాజ్యం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించదు ఈ పాలకులకు? సిగ్గు అండి, సిగ్గు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే రైతు గుర్తొస్తాడు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే గ్రామాలకు వెళ్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే ప్రజాక్షేత్రంలో రైతుల్ని కలుస్తారు, నాట్లేస్తా ఉంటారు నాయకులు. అక్కడికి వెళ్ళి మాది వ్యవసాయ కుటుంబం, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినామని చెప్పుకుంటున్న నాయకులు. ఇంకా సిగ్గులు అదే అండి. ఇంకా సిగ్గులేని విషయం ఏంటిదంటే, రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది. ఎందుకు ఆ కమిషన్ లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తాను? దాన్ని ప్రజల తర్వాత రైతు కమిషన్ లో కూర్చొని అసలు బుద్ధి లేదనుకుంటా వాళ్ళకి. నేను చెప్తున్నాను, మీరు ఆ కమిషన్లకి వెళ్ళి రాజీనామా చేయండి. ఆ కమిషన్ వద్దు ఏమొద్దు, మాతో వచ్చి పని చేయండి. ఇక్కడ ఏ కమిషన్ వేసినా ఎవరేసినా కూడా రైతుకు న్యాయం జరగకుండా రైతు ఇట్లా యూరియా గురించి అండి, యూరియా గురించి ఏముందండి? ఈ చిన్న పని చేయకపోతే రాజ్యం తాను చేయాల్సిన పనిని తాను చెయ్యనప్పుడు మనం అందరం అడగాల్సిందే. ఇప్పుడు అడుగుతాము. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాము, రైతుల సమస్యలను పట్టించుకోకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాము. రైతు సంఘాల నాయకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైట్. చర్చలో పాల్గొన్న సాదిక్ గారికి, కోటేశ్వరరావు గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఏవైనా రైతు గోసను తీర్చే పరిస్థితుల్లో అయితే లేవు. రైతుకు యూరియా కూడా అందించలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతానికైతే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. సో రైతుకు యూరియాను అందించాలి, రైతుకు కావాల్సిన వనరులను సమకూర్చితే బంగారాన్ని పండించే రైతన్నలు మన కోసం ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే